Sudhir sir, welcome sir. Thank you, sir. Thank you very much. Yes sir, congratulations first of all. Thank you, sir. With all your support. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ అండి. ఇటువంటి ఒక మైల్ స్టోన్ జర్నీ అని చెప్పుకోవాలి ఇప్పుడు నాది. సో దీనికి అంతటికి కారణం మన ఈవోటరం కంపెనీని స్థాపించిన సాగర్ సార్ గారు అండ్ ఆపర్చునిటీని మన స్టేట్ వరకు తీసుకురావడానికి ఒక వ్యక్తి ముందుండి నడిపించిన ప్రకాష్ గారు. ఆయన ద్వారా మన అందరి ప్రియమైన లీడర్ వెంకటరాజ్ గారు దీన్ని టేకప్ చేయటం, అది ఫస్ట్ నా దగ్గరికి తీసుకురావడం నాకు నేను మాటల్లో చెప్పలేను. సో టోటల్ క్రెడిట్ అంటే ఇదంతా ఈ పాతకం తీసుకుంటే ఈ ముగ్గురికి నా యొక్క ఈ జర్నీ యొక్క సక్సెస్ ఈ ముగ్గురికి నేను ఇవాళ ఏమంటారంటే అంకితం చేద్దాం అనుకుంటున్నాను. వై బికాస్ ఈ ముగ్గురు కనుక లేకపోతే, సాగర్ సార్ లేకపోతే కంపెనీ లేదు, ప్రకాష్ సార్ లేకపోతే వెంకట్ సార్ దగ్గరికి బిజినెస్ వచ్చి ఉండేది కాదు. వెంకట్ సార్ కానీ ఇది కానీ టేకప్ చేయకుండా ఉండుంటే గోల్డెన్ ఆపర్చునిటీ నా చేతికి నా ఫ్యామిలీకి వచ్చేది కాదు. సో 100% ఈ ముగ్గురి యొక్క మేజర్ రోల్ నా ఈ జర్నీలో ఉంది. సో జర్నీ గురించి చెప్పాలి అంటే చాలా వెరైటీగా జరిగింది. సార్ ఎప్పుడైతే బిజినెస్ టేకప్ చేసిన వెంటనే నాకు చెప్పడము, నన్ను ఫాలోఅప్ చేయడం జరిగింది. జాయిన్ అయిన 1 or 2 days లోనే నాకు కాల్ చేశారు. విపరీతంగా ఒక 2 days కంటిన్యూగా ఫాలోఅప్ చేశారు. ఫాలోఅప్ చేస్తే ఇష్టం లేకుండా జాయిన్ అయ్యాను. చాలా సింపుల్ గా చెప్పాలంటే అసలు ప్రోడక్ట్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు. మ్యాగ్నెట్ అంటే సార్ ఒకసారి నాకు కాల్ చేసి, సార్ ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఉంది, మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్, నేను మీతో డిస్కస్ చేసుకుందాం అని అనుకుంటే నేనేమనుకున్నాను, కొనుక్కొని వాడుకోవడానికి అడుగుతున్నారేమో, సో వాడుకోండి అని చెప్దామని నేను ఓకే అన్న తీసుకోండి అని అన్నా. కానీ లేదు సార్, మనం బిజినెస్ చేద్దాము, బిజినెస్ చేయడానికి దీని గురించి ముందుకు తీసుకెళ్దాం, మీకు కూడా నెట్వర్కింగ్ ఇష్టం కదా, సో విల్ ప్లాన్ ఇన్ బిగ్ వే అన్నట్టుగా అడిగితే నేను ఇష్టం లేకుండానే అన్నా అనమాట. లేదు సార్, నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. వై బికాస్ ఐ మీన్ టు సంథింగ్ ఆల్రెడీ, నేను వేరే బిజినెస్ లో ఉన్నాను కాబట్టి నేను చెయ్యను అని చెప్పా. లేదు సార్, మనము టేకప్ చేద్దాము, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే చాలా కండిషనల్ గా నేను అది అపాయింట్మెంట్ ఇచ్చాను అనమాట. సార్కి ఏమైందంటే ఈవినింగ్ పలానా టైం లోపల మీరు రావాలి, వస్తే కనుక వి విల్ లుక్ ఇన్ టు దిస్ అన్నట్టుగా మాట్లాడా. అది కూడా అలా ఎందుకు అన్నానంటే ఆ రోజు వర్షం పడుతుంది. సార్ ఎక్కడ మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30 kilometers దూరంలో ఉంటారు, శంషాబాద్ లో ఉంటారు, నేనేమో మోతీనగర్ లో ఉంటా. సో ఆ రోజు ఈవినింగ్ వర్షం పడేటట్టుగా ఉంది, వర్షాకాలం కదా, సో వర్షం పడుతుంది, ఎలాగో మిస్ అవుతుందిలే అన్నట్టుగా ఒక కండిషనల్ అపాయింట్మెంట్ అనేది ఇచ్చాను. కానీ ఆయన ఓపికకి, ఆయన పేషెన్స్ కి మెచ్చుకోవాలి. అత్తాపూర్ దాకా వచ్చి, సార్ వర్షం పడుతుంది, నేను ముందుకు రాలేను, ఈ ప్రోడక్ట్ నీళ్ళలో తడిస్తే పాడైపోతుంది అని అంటే నేనేమన్నా, మీరు వెళ్ళిపోండి వెనక్కి, రావాల్సిన పని లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం, నేను తప్పించుకుందాం అనుకున్నా. కానీ భగవంతుడు ప్లాన్స్ వేరేలాగా ఉంటాయి కదా, మనం ఒకటి ఆలోచిస్తే దేవుడు ఇంకోలాగా ఆలోచిస్తాడు అన్నట్టుగా. సో నేనేమో తప్పించుకుందాం అనుకున్నా, కానీ యూనివర్స్ ఏమో సార్ని నా దగ్గరికి పంపించాలనుకుంది. ఒక 1 hour తర్వాత మళ్ళీ సార్ మరి స్టార్ట్ అయ్యి ఇంటికి రావడము. సో అప్పటికి కూడా నేను ఏంటనంటే, సరే ఈయన కమిట్మెంట్ ఇంత బాగుంది కదా, ఎందుకు కాదనాలి, ఒక ఫ్రెండ్ని ఎందుకు కాదనాలి, తీసుకుందాంలే అని చెప్పి ఒక చిన్న కిట్ తీసుకోవడం జరిగింది. డెమో కూడా చేశారు. డెమో నాకేం పెద్దగా అంటే నన్ను అంతగా ఏమి ఇంప్రెస్ చేయలేకపోయింది. అంటే ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ డెమో, నా మీద చేసిన ఫస్ట్ డెమో అయి ఉండొచ్చు సార్ చేసింది. సో నన్ను ఏం పెద్దగా డెమో ఏం ఇంప్రెస్ చేయలేదు, కానీ ప్రోడక్ట్ తీసేసుకున్నాను. నేను ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నానంటే, బై ప్రొఫెషన్ నేను థెరపీస్ చేస్తుంటా కాబట్టి, సో థెరపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యూమన్ బాడీ మీద పనిచేస్తుంది అనేది నాకు ఐడియా ఉంది. సో ఆ ఒక్క నాలెడ్జ్ నాకు, అంటే ఇన్ఫర్మేషన్ నాకు ఉండడం వల్ల, సరే ప్రోడక్ట్ ఏం పాడేది ఏం లేదు, ఏదో ఒక రోజు పని చేస్తుంది కదా అని చెప్పి తీసుకొని ఆ రోజు నైట్ వాడడం జరిగింది. వాడిన తర్వాత ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి. సో వాడిన వెంటనే నాకు రిజల్ట్ వచ్చింది. నాకు ఎట్లా అంటే, నైట్ నిద్రపోతున్నప్పుడు, నా పర్సనల్ టెస్టిమోనీ అనమాట అది. యాజ్ ఎ థెరపిస్ట్ నేను గమనించిన పాయింట్ ఏంటంటే, నేను నైట్ పడుకున్నప్పుడు నాకు వన్ సైడ్ తిమ్మిరి ఎక్కుతుంది. అది ఎవరికైనా అది జరిగేది. అంటే వెయిట్ వేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరగక కొంచెం తిమ్మిరి ఎక్కుతుంది. అది నాకు జరిగేది, ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేది. అటువంటిది ఆ రోజు నైట్ జరగలేదు. ఆ రోజు నైట్ కాలేదు, చాలా ఫ్రీగా ఉంది. నైట్ ఎలా పడుకున్నానో ఉదయం అలానే లేయడం జరిగింది.
చాలా సౌండ్ స్లీప్ పట్టిన ఇవన్నీ కూడా ఐ కుడ్ ఏబుల్ టు ఫీల్ దట్ డే. అది ఇంత మంచి ప్రోడక్ట్ ఇంత బాగా రిజల్ట్ వస్తుంది కదా, సో ఇప్పుడు ఇదేం చేయాలి, మా ఇంట్లో అన్ని బెడ్స్ మీద ఉండాలి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెంకట్ సార్కి ఫోన్ చేసి, సార్ నాకు ఇంకొక 2 పెద్ద కిట్స్ కావాలి అని చెప్పి అడిగాను అనమాట. సార్ వాజ్ ఎక్సైటెడ్. అరే 2 అని అంటే ఇంకేమైనా సేల్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా? బిజినెస్ కాదు సార్, ఇది ప్యూర్లీ నేను మా ఇంటికి తీసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తాను, అమ్మ నాన్నకి ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది అన్నట్టు అలా తీసుకోవడం జరిగింది. సో మై ఎంట్రీ వాజ్ లైక్ దట్. అంటే బిజినెస్ చేసేసి ఏదో ముందుకు తీసుకెళ్ళిపోవాలని ఆ రోజు వరకు నాకు మైండ్లో ఏమి లేదు. ప్రోడక్ట్ బాగుంది, ప్రోడక్ట్ వాడుకుందాం. సో అలా ఉంది. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఇంట్లో వాళ్ళకి ప్రోడక్ట్ తెప్పించి ఇచ్చారు, తీసుకున్నాము. తర్వాత నియర్ అండ్ ఇయర్స్ కి కొంతమందికి ఇవ్వడం జరిగింది, వాళ్ళలో కూడా కొంచెం రిజల్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ జర్నీలో స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా మేజర్ రోల్ అనమాట. అక్కడ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, విజయ్ అని, కిరణ్ అని పిలుస్తాము. సో అతనికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏమైందంటే వాళ్ళ అమ్మగారికి మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఆ ఆంటీకి వెరికోస్ ఇష్యూస్ ఉన్నాయి. అది వెరికోస్ ఇష్యూ ఉన్న సంగతి మాకు తెలుసు, కానీ ఆవిడకి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే షోల్డర్ పెయిన్ ఉండేదన్నమాట. సో ఆవిడకి ప్రోడక్ట్ ఇచ్చాము. ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఇదంతా 1 మంత్ లోపల జరిగింది. ఇది నేను జాయిన్ అయిన 1 మంత్ లోపల. సో ఆంటీకి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ప్రోడక్ట్ వాడారు. మేమేమో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే వెరికోస్ లో రిజల్ట్ వస్తుందని అనుకున్నాము. ఫాలోఅప్ లో నేను కిరణ్తో నా ఆంటీని అడిగిపిస్తే ఆవిడేం చెప్పారనంటే, నాకు ఇదివరకు చెయ్యి ఇట్లా చీర కట్టుకునేటప్పుడు ఇట్లా కొంగు ఇట్లా పైకి వేసుకుంటే ఈ షోల్డర్ నొప్పి పుట్టే. సో ఆ పెయిన్ తగ్గింది. వెరికోస్ ఇంకా దాంట్లో ఇంకా ఏం రిజల్ట్ రాలేదు, బట్ 1 or 2 days లోనే ఈ పెయిన్ తగ్గింది అని అనగానే లైక్ అంటే నాకు ఇంకా ఎట్లా అనిపించింది, ఇంత మంచి ప్రోడక్ట్ అంటే మనం ఒకదాని కోసం ఇస్తున్నాము, ఇంకొకటి ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎందుకు మైక్రో సర్క్యులేషన్ జరుగుతుంది అనే పాయింట్ నాకు క్లియర్ అయింది. ఇంకా అక్కడ స్లోగా ఐ థాట్ దీన్ని ముందుకు తీసుకెళ్దాము. బట్ ఐ వాజ్ ఇంటూ సంథింగ్, నేను ఆల్రెడీ వేరే బిజినెస్ లో ఉండడము, థెరపీస్ చేయడము, దీంట్లో ఉండడం వల్ల కొంచెం లైక్ అంటే స్కెప్టికల్ గా ఆలోచిస్తున్నాడు, చెయ్యాలా వద్దా అన్నట్టుగా. అలా అనుకుంటూనే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేశాను. నా క్లయింట్స్ కి చెప్తున్నాను, వాళ్ళు తీసుకుంటున్నారు. డెమోస్ ఏం లేవు, ట్రూలీ ఒక్క డెమో కూడా చేయలేదు. ముందుకు తీసుకెళ్తున్నా, సేల్స్ జరుగుతూ ఉన్నాయి. టీం ఏం రాలేదు, ఒక 2-3 వచ్చారేమో. లైక్ అదే టైంలో మాకు ఎలా అయింది, ఇంకా ప్రోడక్ట్ రావట్లేదు, ఆన్ టైం ప్రోడక్ట్ రావట్లేదు. ఈ ప్రోడక్ట్ రావట్లేదు, ఏం చేయాలి అని అనుకున్నాం. అప్పుడే వెంకట్ సార్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది, మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి తెప్పించుకునే వాళ్ళం అనమాట. ఏఎస్ఆర్ నగర్ లో ఎవరో ఒక పికప్ సెంటర్, మన క్రాస్ లైన్స్ దగ్గర ఒక పికప్ సెంటర్ ఉండేది, అక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళం. సో ఆయన నచ్చినప్పుడు ఇచ్చేవాడు, లేకపోతే ప్రోడక్ట్ వచ్చేది కాదు. సో ఇలా కాదు, మనం ఇంకేదైనా చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే, సో వెంకట్ సార్ ఒక ఐడియా ఏం చేశారు అప్పుడు, అంటే నాకేం తెలియదు ఇంకా దీని గురించి. సో ఆయన ఏమన్నారు, ఇక్కడ పికప్ సెంటర్ అనేది ఒకటి తీసుకోవచ్చు సార్, నేను తీసుకుంటాను, సో రన్ చేద్దాం. అప్పటికి ఉన్నది ఎవరు, నేనున్నా, సార్కి ఇంకొక సైడ్ నా కింద 1 or 2 members ఉన్నారు. అంటే హార్డ్లీ ఒక 10 members కూడా లేము. ఆ 10 members కూడా లేని టైంలో సార్ పికప్ సెంటర్ తీసుకుంటారు అని అన్నారు. అప్పుడు ఇమీడియట్ గా నాకు కూడా అనిపించింది, మరి సార్ తీసుకున్నప్పుడు నేను కూడా తీసుకోవాలి. సో నాకు కూడా రేపటి రోజు టీం వస్తారు కదా, ఇది ముందుకు ఇవ్వాలి అని అంటే ఇది ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఇమీడియట్ గా సార్ ఏ రోజు అయితే తీసుకున్నారో ఆ నెక్స్ట్ డే నేను కూడా పికప్ సెంటర్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు అంటే మాకు ఎటువంటి టీం లేకుండానే మా ఐడియా ఎట్లా ఉండిందంటే దీన్ని ముందుకు తీసుకెళ్దాం నిదానంగా అనుకుంటూ వచ్చాం. సో అలా జరిగిపోయింది. నవంబర్ ఎండింగ్ వచ్చేటప్పటికి, ఒక సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాము, నవంబర్ ఎండింగ్ వచ్చేసింది. నవంబర్ లో అనుకోకుండా మన అప్లైన్ ఎవరైతే ప్రకాష్ గారు ఉన్నారో ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. సో ఆయనకు కూడా ఏంటంటే అప్పటి వరకు లేని వ్యాపారము, వెంకట్ సార్ ఎంట్రీ అయిన తర్వాత నేను కూడా కొంచెం సేల్స్ చేస్తున్నా. ఐ వాజ్ నాట్ ఇన్ టు బిజినెస్, బట్ సేల్స్ జరుగుతున్నాయి. నేను నా థెరపీలో ఉన్న క్లయింట్స్ కి ఇస్తున్నా, వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాను, వాళ్ళు తీసుకుంటున్నారు. డెమోస్ ఏం లేవు, ట్రూలీ ఒక్క డెమో కూడా చేయలేదు. నవంబర్కి వచ్చేటప్పటికి కొన్ని సేల్స్ అయిపోయినాయి, పికప్ సెంటర్ తీసుకున్నాము, అప్లైన్ కి కమిషన్ రావడం స్టార్ట్ అయింది అహ్మదాబాద్ లో. సో హీ వాజ్ లైక్, అరే ఇక్కడ ఏదో హైదరాబాద్ లో ఏదో జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, వీళ్ళెవరో ఏంటో కనుక్కుందాం అని చెప్పి ఆయన అప్పుడు వెంకట్ సార్ తో కాంటాక్ట్ లో చేసుకొని నన్ను వెంకట్ సార్ తో మాట్లాడడం జరిగింది. నాతో ఒక్కసారి మాట్లాడారు అనమాట నవంబర్ లో. మాట్లాడిన తర్వాత నవంబర్ 30th 2022 గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది 2022 నవంబర్ 30th సార్ అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఒక హోటల్లో ఒక మీటింగ్ చేస్తూ ఉంటే వేరే గ్రూప్ కోసం సార్ ఒక స్పీకర్ లాగా వచ్చారనమాట. సో ఆల్రెడీ హైదరాబాద్ లో వేరే టీం రన్ అవుతుంది, క్రాస్ లైన్ టీం రన్ అవుతుంది. సో ఆ టీం కోసం సార్ స్పీకర్ లాగా వచ్చారు. వచ్చినప్పుడు మమ్మల్ని, నన్ను వెంకట్ సార్ని అక్కడ హోటల్కి ఇన్వైట్ చేశారు. దట్ వాస్ ద ఫస్ట్ డే. అంటే నేను సెప్టెంబర్ లో జాయిన్ అయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే ఆల్మోస్ట్ 2 months పైన అయిపోయింది. 2 months తర్వాత ఫస్ట్ టైం మేమిద్దరం మా అప్లైన్ ని చూడడం ఫస్ట్ టైం అనమాట అది.
ఈవెన్ వెంకట్ సార్ అప్లైన్ చూడలేదు. ఈ వాజ్ సింగిల్ స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత నేను స్టార్ట్ చేసిన ద నెక్స్ట్ డే. సో మేమిద్దరము వితౌట్ అప్లైన్, అంటే వితౌట్ బిజినెస్ సపోర్ట్, అంటే అప్లైన్ ఒకరు ఉంటారు, మనకి ప్లాన్ చెప్తారు, లేదా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, ఆర్ మనకి గైడెన్స్ ఇస్తారు అనేది ఎటువంటి క్లూ లేకుండా స్టార్ట్ చేసిన ఇద్దరం అనమాట. స్టార్ట్ చేసిన వ్యక్తులం మేము. సో ఫస్ట్ టైం అప్లైన్ చూడటము, అప్లైన్ కలవటము, కలిసిన వెంటనే ఎంత బాగా కనెక్ట్ అయిపోయినామనంటే ఇంకా హీ వాజ్ లైక్ వెరీ జోవియల్ పర్సన్. అంటే ప్రకాష్ సార్ కూడా చాలా జోవియల్ గా ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ద డే అంటే ఫస్ట్ డే కలిసిన వెంటనే అంటే ఎప్పటి నుంచో మాకు పరిచయం ఉంది అన్నంత ఆ క్లోజ్నెస్ అనేది ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే నేను వెంకట్ సార్ ఫస్ట్ డే వెళ్ళాం 31st రోజు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ జరిగింది అదే హోటల్లో. సో అక్కడ లిమిటెడ్ పీపుల్ కోసమే అని చెప్తే ఇంకా సార్ మాకు ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. టీమ్ ని పిలవచ్చు, మీరు కూడా ఎవరైనా పిలుచుకోండి, ఒక 10 members ని పిలవండి అని అంటే నేను ఒక 5-6 మందిని, సార్ ఒక 5-6 members ని పిలవడం జరిగింది. అలా మేము కూడా అక్కడ ఎంట్రీ తీసుకున్నాం. అక్కడ తీసుకున్న తర్వాత సార్ వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు, మీరు ఈ బిజినెస్ ని పెద్దగా చేయాలని అనుకుంటే గనక ఒకసారి కంపెనీ విజిట్ చేయండి అని అన్నారు. అంటే ప్రకాష్ సార్ ఇచ్చిన ఒక ఐడియా అనమాట అది. అప్పటి వరకు ఆయన చాలా పెద్ద టీం ఉంది, బట్ వన్ సైడ్ ఉంది సార్కి. సార్ వెళ్తూ ఒక మాట అన్నారు, అట్లా మీరు కూడా రండి, ఒక కంపెనీ విజిట్ చేయండి. కంపెనీ విజిట్ కానీ చేసినారు అని అంటే డెఫినెట్ గా మీకు ఒక ఐడియా వస్తుంది, అక్కడి నుంచి మీరు దీన్ని ముందుకు అంటే స్ట్రాంగ్ గా తీసుకెళ్లొచ్చు అని చెప్పి అన్నారు. సో వీఆర్ థింకింగ్ లైక్ అరే నవంబర్ లో అయిపోయింది, డిసెంబర్ లో ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. అంటే నాకు వెంకట్ సార్కి ఎలా ఉండేదని అంటే డే మొత్తంలో నేను ఎక్కడైనా పనిలో బిజీగా ఉంటాను, సార్ కూడా తన ఆఫీస్ రొటీన్ కానీ ఫీల్డ్ కానీ చూసుకున్న తర్వాత వి యూస్ టు టాక్ ఆఫ్టర్ 12 నైట్. మనకి క్లోజింగ్ 12 o'clock ఉండేది. 12 o'clock క్లోజింగ్ తర్వాత మాట్లాడుకునే వాళ్ళం అనమాట. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకేం టీం జరిగింది, నాకేం సేల్ జరిగింది అనేది అట్లా మాట్లాడుకునే వాళ్ళం. సో అలా స్లోగా అది పెరుగుతూ పోయింది. అంటే చాలా అంటే గంటలు మాట్లాడే వాళ్ళం అనమాట. సో మాట్లాడిన ప్రతిసారి మా మైండ్ లో ఒకటి ఏముందంటే ఈ బిజినెస్ లో మనం డబ్బు తీసుకోవాలంటే వీ హ్యావ్ టు బిల్డ్ బిగ్ టీమ్, చాలా పెద్ద టీం చేయాలి అనేది ఫస్ట్ నుంచి ఉంది. సో మా డిస్కషన్ అంతా కూడా అలానే ఉండేది. సార్కి ఏమో నైట్ షిఫ్ట్ ఉండేది, నేనేమో సెషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఫోన్ చేస్తే 2-3 గంటల వరకు మాట్లాడుకునే వాళ్ళం. నైట్ టైమ్స్ చెప్తున్నాను అండి ఇది. సో అప్లైన్ కి డౌన్ లైన్ కి మా ఇద్దరి మధ్యలో బాండింగ్ ఆ విధంగా పెరుగుతూ పోయింది. అంటే మాకు కామన్ అప్లైన్ ఏం కాంటాక్ట్ లో లేరు. అండ్ రెండోది, ప్రకాష్ సార్ మాతో మాట్లాడినా కానీ సరే మా ఇద్దరితో మాట్లాడేవాళ్ళు హిందీలో. టీంతో మాట్లాడడానికి ఆయనకి తెలుగు వచ్చేది కాదు, మన టీంలోకి ఉన్న వాళ్ళకి హిందీ రాదు. సో ఈ విధంగా ఉండడం వల్ల సో మేమిద్దరమే అనమాట. అంటే వెంకట్ సార్కి నాకు మధ్యలో డిస్కషన్ ఏం జరిగేది, టీంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఎట్లా మనము కరెక్ట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి అనమాట. అండ్ కొన్నిసార్లు బాధపడేవాళ్ళం, సార్ ఎక్కడికి పోయినా ఇట్లాంటి అంటే లైక్ నెగిటివ్స్ వస్తుంటాయి కదా. చాలా మంది అంటుంటారు ప్రోడక్ట్ నెంబరు, లేదంటే కంపెనీ నెంబరు, రిజల్ట్ రాలేదని. ఇవన్నీ ఆయన నాకు చెప్పుకోవడం, నేను ఆయనకు చెప్పడం. అంటే ఆయన నాకు అప్లై అయిన కొన్ని రోజులు, ఒక సందర్భంలో నేను ఆయనకు అప్లై అనమాట. సో ఆ విధంగా మా జర్నీ సాఫీగా జరుగుతూ పోయింది. 3 months అయిపోయింది. ఇంకా బై ఏప్రిల్ అంటే మేము కంపెనీ విజిట్ చేసిన తర్వాత లైక్ ఎట్లా డెసిజన్ తీసుకున్నామంటే దీన్ని పెద్దగా చేయాలి. December 31st రోజు మేము ఇక్కడి నుంచి బయలుదేరినాం. సార్ ఒక 15 మందిని, నేను ఒక 15 మందిని పిలుచుకున్నాను. సో దానికి కొంచెం సపోర్ట్ మన ప్రకాష్ సార్ ద్వారా వచ్చింది. సో అక్కడ లైక్ ట్రావెలింగ్ పర్పస్ కానివ్వండి, ఎండి కానీ కల్పించడం కానీ, వీటన్నిటిలో ప్రకాష్ సార్ చాలా మేజర్ రోల్ ప్లే చేశారు అక్కడ. సో మేము ఒక 32 or 34 members ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్ వాస్ వెరీ క్లియర్ అనమాట, మంచి కంపెనీలో ఉన్నాము, చాలా పెద్ద కంపెనీ ఇది డెఫినెట్ గా, అంటే ఫ్యూచర్ లో చాలా పెద్దగా అవ్వబోతుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో మనం నిలబడాలి. సో దీంట్లో నిలబడి దీన్ని స్ట్రాంగ్ గా ముందుకి పబ్లిక్ లోకి తీసుకుపోవాలా. అంతకు ముందు ఏపీ తెలంగాణలో బిజినెస్ ఎలా జరిగింది అనేది పక్కన పెడితే, మనము ఏదైతే ఉన్నామంటే వెంకట్ సార్ మేము మాట్లాడుకున్నాం, మన ఇద్దరం దీన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్దాం సార్, దీన్ని అంటే బిగ్ లెవెల్లో చేద్దామని చెప్పి కమిట్ అయిపోయినాం. ఆ కమిట్మెంట్ తోటి మా ఫోకస్ అంతా ఏముండే, ఇవాళ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఎంత వస్తున్నాయని పక్కన పెట్టండి, టీం ఎంత పెరుగుతుంది, ఎంత పెద్ద టీం వస్తుంది, వాళ్ళు ఎలా నిలబడుతున్నారు, వాళ్ళు ఎలా లైక్ వాళ్ళని ఎలా నరిష్ చేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే సార్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు, నేను సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నా. ఇద్దరు ఎజెండా వచ్చేసి పెద్ద టీం చేయాలి. సో
డిసెంబర్లో వెళ్ళాము. డిసెంబర్ 31st బయలుదేరాము ఇక్కడ నుంచి. జనవరి 1st రోజు వివర్ ముంబై సార్ని కలిసాము. కలిసి నెక్స్ట్ డే సార్ది బర్త్డే ఉంది, ఎండి గారి బర్త్డే ఉండే. కానీ ఆ రోజు మేము అక్కడ ఉండలేకపోయినా, బికాస్ మా ప్లానింగ్ అది లేకుండా, మాకు ఐడియా కూడా లేదు అది. సో తిరిగి వచ్చేసాం. ఫస్ట్ రోజు రావడం జరిగింది, సెకండ్ రోజు రావడం జరిగింది. ఇంకా వచ్చిన తర్వాత నుంచి లైక్ ఐ వాజ్ ప్లానింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు దీని బిజినెస్ కి ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి. ఐ వాజ్ ఇంటూ సంథింగ్, నేను వేరే కంపెనీలో ఉన్నాను అండ్ వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉన్నా. అట్ ద సేమ్ టైం నేను థెరపీస్ కూడా చేస్తున్నాను. ఈ థెరపీస్ నుంచి సారీ ఈ థెరపీస్ నుంచి నన్ను నేను ఫ్రీ చేసుకోవాలి అని అంటే నాకు కొంచెం టైం కావాలి. సో నేను వెంకట్ సార్కి చెప్పిన, సార్ ఒక 1-2 months టైం తీసుకుంటా, కానీ నేను బిల్డ్ చేస్తా, దీన్ని చాలా పెద్దగా చేస్తా అని చెప్పి ఆ 2 months అంటే ఫిబ్రవరి అండ్ మార్చ్ నేను స్లోగా నా క్లయింట్ బేస్ తగ్గించుకుంటూ వచ్చాను. ఎందుకు తగ్గించుకుంటూ వచ్చాను అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. అంటే ఇదే విధంగా మీరు చేయాలని నేను అనట్లే. పాయింట్ ఏంటనంటే, దీన్ని పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నాకు వేరే డిస్టర్బెన్స్ ఉండద్దు. అది ఇన్కమ్ కావచ్చు ఆర్ ఫ్యామిలీ పరంగా ఏదైనా కానీ సరే, నాకు డిస్టర్బెన్స్ ఉండద్దు అని నేను ఫిక్స్ అయ్యి, నేను ఎలా పెట్టుకున్నానంటే, నాకు ఏవైతే థెరపీస్ చేస్తున్నానో, ఎక్కడైతే క్లయింట్స్ వస్తున్నారో ఆ ఆప్షన్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసా. ఆ క్లోజ్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న. కంపెనీకి వెళ్ళొచ్చిన తర్వాత 2 months పట్టింది. అప్పటి వరకు నా చేతిలో రన్నింగ్ లో ఉన్న క్లయింట్స్ ని థెరపీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి చెప్పుకొని, ఫర్దర్ గా నా క్లయింట్స్ ఏమి వద్దు, నేను ఆపుకుంటాను, ఒక 2 to 3 years నేను పాజ్ ఇస్తాను నా థెరపీస్ అని చెప్పుకొని, లిటరలీ అంటే ఒక 2 months ఎట్లా అని అంటే, నాకు వచ్చే క్లయింట్స్ ని కూడా ఆపుకుంటూ వచ్చాను అనమాట. అంటే మైండ్ లో ఎంత క్లియర్ ఉంది, నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నాకు ఎటువంటి అడ్డంకు ఉండకూడదు, అడ్డమేమి ఉండద్దు. సో నేను ఫ్రీగా నేను ట్రావెల్ చేయగలగాలి, దీనికోసం అవుట్ స్టేషన్ వెళ్ళగలగాలి అనేది ఒక మైండ్ సెట్ పెట్టుకొని స్టార్ట్ చేశా. బై మార్చ్ ఎండింగ్ నా క్లయింట్స్ అందరినీ పాజ్ చేసుకున్నా, నా థెరపీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. 2nd March 2023 దట్ వాజ్ మై అంటే ఫస్ట్ వర్కింగ్ డే అని చెప్పొచ్చు. కంపెనీకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత 2 months డెసిజన్ తీసుకొని, 2 months లో నేను డెసిజన్ తీసుకొని నా ఎగ్జిస్టింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని కూడా కట్ చేసేసాను. అంటే ఎంత మైండ్ లో క్లియర్ గా పిక్చర్ తీసుకున్నామని అంటే, ఈ ప్రోడక్ట్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి ఇచ్చామని చెప్పాను కదా, అక్కడ ఇచ్చినప్పుడు టెస్టిమోనీ, ఎక్సలెంట్ టెస్టిమోనీ. తర్వాత వాళ్ళ బ్రదర్ మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి ఇచ్చాము, వెరికోస్ లో ఇష్యూ వచ్చింది. నాకు బ్లడ్ సర్క్యులేషన్ అంటే నైట్ తిమ్మిరెక్కకుండా, హ్యాండ్స్ తిమ్మిరి పట్టకుండా, అలాంటి దాంట్లో రిజల్ట్ వచ్చింది. సో ఇంత మంచి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆడుతూ పాడుతూ చేయకూడదు, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా అంటే ఒక యజ్ఞం లాగా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాం. సో స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఒకటే, నా మైండ్ లో కూడా ఎలా ఉండింది అంటే, నేను ఎప్పుడు నా టీం కూడా చెప్తుంటా, 1000 days దీన్ని ఆపకుండా చెయ్యాలి. ఈ మోడల్ ని ఎట్టి పరిస్థితిలో ఏం అడ్డం వచ్చినా, ఏం రాకుండా, ఏం జరిగినా జరగకుండా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక 1000 days నిలబడాలనే కాన్సెప్ట్ లో వెళ్ళాం. సో ఈ 1000 days నిలబడాలంటే ఏం చేయాలి, మనకి ఎటువంటి అడ్డం ఉండకూడదు, మైండ్ క్లియర్ గా ఉండాలి, అదే పెట్టుకున్నాము. సో 2nd March నేను స్టార్ట్ చేసా. ఫస్ట్ డెమోన్స్ట్రేషన్ నాది, నా విత్ టీమ్, నా ఫస్ట్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు. అప్పటి వరకు నేను ఎక్కడ ఆన్ ఫీల్డ్ ఎక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ ది ప్రొద్దుటూరులో చేయడం జరిగింది. నా ఇంకొక డౌన్ లైన్ ఉన్నారు నా పాత కంపెనీలో, ఆ అబ్బాయి బిజినెస్ లోకి రావడము, అతని ద్వారా ఒక టీమ్ ని ఫామ్ చేసి, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని మనం సెట్ చేసుకున్న తర్వాత, నేను సెట్ చేసుకొని ప్రొద్దుటూరులో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి నా బిజినెస్ స్లోగా రోల్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో ఆ తర్వాత ఏంటి, ట్రావెల్ చేయడం. అంటే ఏం బిజినెస్ లో పెద్దగా టీం లేదు, డబ్బులు రాలేదు, కానీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాం. అప్లైన్ సపోర్ట్ లేదు, తీసుకోలేదు, రైట్. డౌన్ లైన్ కి వచ్చా రాదా, మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఏం మైండ్ లో లేదు. ఒకటి ఏంటంటే, ముందుకు వెళ్ళాలంటే నేను నా గడప దాటాల, 1000 రోజులు ఫీల్డ్ లో కనిపించాలి. సో అదొక్కటే మోటో ఉండే అనమాట. 1000 days నా ఫీల్డ్ లో నేను ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు ఏ రోజు కూడా నాకు ఎంత చెక్ వస్తుంది, నా పేమెంట్స్ ఏంటి, నా పేఅవుట్స్ ఏంటి, లైక్ నా టీంకి ఎంత వస్తుంది అనేది దాని మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. ఎంత టీం వచ్చినా, ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ నేనైతే 1000 రోజులు కాన్సెప్ట్ లో నిలబడాలి. ఈ నిలబడడం మీన్స్ నథింగ్ బట్ నేను నేర్చుకుంటూ, నా టీంకి నేర్పించుకుంటూ ముందుకు వెళ్తాను. రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయను, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. ఎప్పుడు కూడా అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అన్నా కానీ సరే మైండ్ లో సెకండ్ థాట్ వచ్చేది కాదు. లైక్ అంటే కొంతమంది ఎలా చేస్తారని అంటే,
వాళ్ళ ఊరు దాటి బయటికి వెళ్ళాలంటే భయపడతారు. ఏంటంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, లేదంటే టైం లేదు, రకరకాల రీజన్స్ చెప్తారు. నాకు అలాంటి మైండ్ సెట్ ఏం పెట్టుకోలేదు. లీడ్ వచ్చిందా ముందు వెళ్ళాలి, వెళ్ళి ఎంత దూరమైనా వెళ్ళి చెప్పాలి. అలాగా నేను ఈవెన్ ఢిల్లీ వరకు కూడా ఢిల్లీ వెళ్ళాము, లేదంటే నాగ్పూర్ దాకా వెళ్ళాము. రకరకాల ప్లేసెస్ అన్నమాట. ఎక్కడ కూడా లైక్ అంటే రిజల్ట్ వస్తుందా రాదా, అంత దూరం వెళ్ళిన తర్వాత రాకపోతే డబ్బులు ఖర్చు అవుతాయి, లేదంటే అతను వింటాడో వినడో, నమ్ముతాడో నమ్మడో, అలా అంటే రకరకాల డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి కదా. అలాంటివి ఏం పెట్టుకోలేదు. ఒకటి ఏముండే, వెళ్ళి చెప్పటం మాత్రం నా పని. అవతల వాడు తీసుకున్నాడా లేదా దట్ ఈస్ సెకండరీ. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళి చెప్పానా లేదా. నేను చెప్పిన తర్వాత ఒకవేళ అతను తీసుకున్నాడు అని అనుకోండి, అక్కడ కూడా నేను ఏం ఆలోచిస్తానంటే నేను ఏం చెప్తే అతను తీసుకున్నాడు, ఇలా చేసేవాడిని అనమాట. లైక్ అంటే నేను చాలా అంటే నా వర్క్ ని నేను బాగా అనాలిసిస్ చేసుకునేవాడిని. లైక్ నేను వెళ్ళి మాట్లాడాను, తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు. సో నేను మాట్లాడిన తర్వాత అక్కడ మాట్లాడినప్పుడు ఏం మిస్టేక్ జరిగి ఉంటుంది, ఆర్ తీసుకుంటే ఏ పాయింట్ మీద నేను తీసుకున్నాడు. సో ఇలాంటి హోంవర్క్ నేను చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ స్టెప్ బై స్టెప్ మమ్మల్ని మేము పాలిష్ చేసుకోవడం జరిగింది. ఒక మంచి లైక్ ప్రోడక్ట్ చెప్పే విధంగా నేర్చుకున్నాను. సో అలాగా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు, ఎక్కడ కూడా మైండ్ లో నెగటివ్ రానివ్వలేదు. అండ్ టీమ్ లో కూడా ఎప్పుడు కూడా లైక్ టీమ్ తో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవ్వడము, కొత్త పాత అనేది ఏం లేదు. అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అద్భుతమైన టీం వచ్చారు ఫ్రెండ్స్. అంటే లైక్ అంటాం కదా, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో భగవంతుడు యూనివర్స్ అదే ఇస్తుంది అని చెప్పి. సో ఏ రోజు కూడా నెగిటివ్ మాట్లాడుకోలేదు టీం గురించి. టీం బాగానే జరుగుతుంది. అంటే చిన్న చిన్న ఇఫ్లు బట్లు చాలా దగ్గర వస్తాయి. అందరూ అందరూ ఒకలాగా ఉండరు కదా. సో అలాంటివి వచ్చినా కానీ సరే ఎప్పుడు ఎవరి మీద కూడా పర్సనల్ గా నెగిటివ్ వెళ్ళడం కానీ అలా ఏం తీసుకోకుండా టీమ్ ని ఫ్లరిష్ చేసుకుంటూ వచ్చాం. సో అలా చేసే క్రమంలో మంచి లీడర్స్ అన్నమాట. అంటే లైక్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు అంటే ఆ లీడర్స్ వచ్చిన తర్వాత బిజినెస్ ఒక యూటర్న్ తీసుకుంది. అంటే రాకెట్ స్పీడ్ లో వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా 2023 ఏప్రిల్ తర్వాత మాట్లాడుతున్నాను నేను. సో అలా చేస్తూ నా ఫస్ట్ లీడర్షిప్ లో నా ఫ్రెండ్ ఎవరైతే ఇందాక నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అన్నానో ఆ అబ్బాయి స్టార్ట్ చేయడం జరిగింది. అతను కొన్ని రోజులు నాకు బిజినెస్ సపోర్ట్ చేసినాడు. తర్వాత నరసింహారెడ్డి, కడప నుంచి నరసింహారెడ్డి వచ్చినాడు. నరసింహారెడ్డి చాలా అంటే హార్డ్ వర్కర్, చాలా అద్భుతంగా టీంని తీసుకొచ్చినాడు. ఆ తర్వాత నాకు గుంతకల్లో ఒక టీం వచ్చింది. సో గుంతకల్లో నాకు అంటే వేవ్ లెంత్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే లైక్ నేను ఏం చెప్పినా కానీ సరే ఈ వ్యక్తి చెప్తున్నది నా కోసమే, అంటే నా భవిష్యత్తు కోసమే, నా ఫ్యూచర్ కోసమే, నా బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే అని తీసుకునే వాళ్ళల్లో లైక్ ఓబ్లేష్ గారు కావచ్చు, హేమంత్ కావచ్చు, సిరాజ్ కావచ్చు. సో ఇలాంటి లీడర్స్ రావడం స్టార్ట్ అయింది. ఇదంతా కూడా నేను స్టార్టింగ్ డేస్ లో చెప్తున్నాను. సో 2023 ఎండింగ్ కంతా నాకు మంచి టీం ఫామ్ అయిపోయింది. అప్పుడు కూడా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండానే పనిచేశాం. అంటే నాకు ఎంత వస్తుందని చూడలేదు. సో ఈ పాయింట్ ఎందుకంటున్నానంటే 23 ఏప్రిల్ లో స్టార్ట్ చేసినాము. అది ఫిజికల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యింది అనుకోండి. బై 24 మార్చ్ 31 కి తెలియకుండానే నేను జిఎస్టి పే చేసే లెవెల్కి వెళ్ళిపోయినా. అంటే ఒక ఫిజికల్ ఇయర్ లో 20 లక్షలు కనుక పే చేస్తే, 20 లక్షలు కనుక సంపాదిస్తే మనం జిఎస్టికి కట్టే బ్రాకెట్ లోకి వెళ్తాం. సో ఆ బ్రాకెట్ లోకి కరెక్ట్ గా ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చ్ 31 కి వచ్చేసాం. సో ఇక్కడ నేను ఈ పాయింట్ నేను ఎందుకు అంటున్నానంటే ఒక ఒక అంటే చిన్నగా స్టార్ట్ చేసినా కానీ సరే ఒక 12 months లో 20 lakh ఇన్కమ్ ని మేము అనుకోలేదు. అసలు నేను అనుకోకుండానే జిఎస్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. గవర్నమెంట్ కి జిఎస్టీ కట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి కడుతున్నాం. అంటే నాకు ఎట్లా అంటే అరే అసలు ఏం చేసినాం, అసలు నేను ఏమి చేయలేదు కదా, పెద్ద వర్కే స్టార్ట్ కాలేదు. అలా స్టార్ట్ కాకుండానే నా పాన్ కార్డ్ లోకి ఆల్రెడీ 20 లక్షల రూపాయలు కమిషన్ రూపంలోకి వచ్చింది. సో కమిషన్ రూపంలోకి వచ్చింది అంటే గవర్నమెంట్ కి అయితే కనపడుతుంది అది. సో తెలియకుండానే మన రిజల్ట్స్ అనేవి ఎంత అద్భుతంగా వస్తున్నాయి అంటే ఆ 1000 days జర్నీలో ఫస్ట్ 1 year ఆ మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ జరిగింది. జిఎస్టీ బ్రాకెట్ లోకి వచ్చాము. లైక్ అంటే అది ఎట్లా అంటే ఒక కిక్ నిచ్చింది అనమాట. అరే డబ్బులు ఫిజికల్ గా చేతిలో అయితే కనపడట్లేవు, మనం తిరుగుతున్నాము లేదంటే అప్పులు కడుతున్నాము, రకరకాలుగా చేస్తున్నాం, కానీ చేతిలోకి ఫిజికల్ గా కనపడకపోయినా కానీ సరే మెంటలీ లైక్ ఒక పాజిటివ్ అయితే ఉంది. లైక్ అంటే 1 year టైం ఫ్రేమ్ లో 20 lakh రూపీస్ మనం సంపాదించాము. సో గవర్నమెంట్ కి అంటే లెక్కల్లో చూపించేంత సంపాదించామంటే ఈ కంపెనీ మనకి అంత ఇచ్చింది. నేను ఏం చేయకుండానే అంటే
రియల్లీ స్పీకింగ్ మా కష్టం ఏంటో మాకు తెలియట్లేదు, పెద్దగా ఏం కష్టపడేట్టు అనిపించలేదు, కానీ ఇన్కమ్ అంత బాగా వచ్చింది. దీనికి ఎంత కారణం ఏంటి? ఒకటే ఒకటి, మైండ్ లో ఏ రోజు కూడా డబ్బు వెనక పరిగెత్తలేదు. మేము పరిగెట్టింది ఏంటి? నేనైతే ప్యూర్లీ చెప్తున్నా, నేను పరిగెట్టింది నా టీమ్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. టీమ్ ని ఎంత స్ట్రాంగ్ చేస్తే అంత నేను సేఫ్ జోన్ లోకి ఉంటాను, నా టీం నా బిజినెస్ అంత సేఫ్ జోన్ లోకి వెళ్తుందని టీం కి నేర్పిస్తూ వెళ్ళా. సో ఈ నేర్పించే క్రమంలో అద్భుతమైన టీం ఫామ్ అయింది. ఆ టీం ద్వారానే ఈ ఇన్కమ్ అనేది వచ్చింది. అదొక మైల్ స్టోన్ వచ్చింది అంటే 2024 నుంచి 4 ఏప్రిల్ నుంచి తీసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత అద్భుతం ఏం జరిగింది? ఒక పర్సన్ నా టీంలోకి ఎంటర్ అయినాడు. అంటే ఆయన ఆల్రెడీ జనవరిలో ఎంటర్ అయినాడు, కానీ 2024 ఏప్రిల్ నుంచి ఇంకో పర్సన్ స్టార్ట్ అయినాడు. హీఈస్ నాట్ నన్ అదర్ దెన్ సంతోష్ అనమాట. సూపర్ పర్సన్. ఆయన వచ్చిన తర్వాత బిజినెస్ ని రఫ్ ఆడిచ్చినాడు అని అనుకోండి. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే, వీఆర్ వెరీ క్లియర్. యూనివర్స్ కి ఒకటే ఒక్క మెసేజ్ ఇస్తున్నాము, మేము దీన్ని పెద్దగా చేయాలి. ఇండియా లెవెల్లో లైక్ ఏపీ తెలంగాణ ఈబోయేటోరియంలో షైన్ అవ్వాలి అనేది ఒక మైండ్ సెట్ అనమాట. అదే ఆ ఒక్క మైండ్ సెట్ తోని బిజినెస్ ముందుకు తీసుకెళ్లడం వల్ల నాకు వచ్చే టీం కూడా అలాంటి వాళ్ళే వచ్చారు. సో లైక్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టుగా, బిఫోర్ సంతోష్ ఆఫ్టర్ సంతోష్ అన్నట్టు అయింది నా బిజినెస్. సో ఏప్రిల్ ఆయన రావడం జరిగింది. అంటే నా జర్నీలో చూడండి, ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి జిఎస్టీ దగ్గర మాకు తెలియకుండానే టీం వచ్చింది, అక్కడ ఒక హ్యాపీ మూమెంట్. సెకండ్ పార్ట్ లో తీసుకుంటే, ఈ సంతోష్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత నా పవర్ లెగ్ కాస్త వీకర్ లెగ్ అయ్యే విధంగా ఆయన బిల్డ్ చేసినాడు. అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ ని చూపించాడు అనమాట. పవర్ అనే కాన్సెప్టే ఉండదు, బైనరీలో పవర్ అనే కాన్సెప్టే ఉండదు. ఏది పని చేస్తే స్ట్రాంగ్ అయ్యేది, పని చేయకపోతే ఎంత స్ట్రాంగ్ లెగ్ అయినా కానీ వీక్ అవుతుంది అని చెప్పడానికి. సో ఆయన వచ్చిన తర్వాత ఏమైంది? సంతోష్ గారు వచ్చి బిజినెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. నా పవర్ సైడ్ ఉన్న పీవీ మొత్తం క్లియర్ అయిపోతూ వచ్చింది, పవర్ కాస్త వీక్ అయ్యింది. అక్కడ నాకు ఇంకా కరెక్ట్ చేసుకోవడానికి ఏమర్థమైంది? ఓహో, సో ఇప్పటి వరకు నేను ఏదైతే పవర్ అనుకుంటానో అక్కడ సరైన లీడర్షిప్ లేదు. లైక్ అంటే చెప్పుకోవడానికి జనాలు అయితే ఉన్నారు, కానీ ఆ ఉన్న జనాలు దీన్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళట్లేదు అని ఒక, అంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి కానీ ఆర్ అనలైజ్ చేసుకోవడానికి నాకు ఒక స్పేస్ ఇచ్చాడు అనమాట. లైక్ ఈయన తీసుకుంటూ వెళ్ళిపోతే నాకు అర్థమైపోతుంది, ఈయన చేసే మెకానిజం కి ఒక సైడ్ అంతా క్లియర్ అయిపోతుంది పీవీ, రెండో సైడ్ టీమ్ స్ట్రాంగ్ అవుతూ ఇది వీక్, నా ఎగ్జిస్టింగ్ టీం వీక్ అవుతుంది. ఐ వాస్ వెరీ క్లియర్, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నా, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నాకు నాలాంటి వ్యక్తి దొరకాలి, ఆర్ సెల్ఫ్ గా బిజినెస్ మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి. సో అక్కడి నుంచి నేనేం చేసినాను, మళ్ళీ ఐ వాజ్ లైక్, అంటే మేము ఒక ఈవెంట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసినాం అనమాట. ప్లాన్ చేసి ఒక టాప్ 20 కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ టాప్ 20లో నేను నా టీంలో ఉన్న లీడర్స్ ని సెగ్రిగేట్ చేసుకొని, పలానా వాళ్ళైతే బాగుంటారని చెప్పి నేను లీడర్ని తీసుకొని ఒక మేజర్ ఈవెంట్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేసినాం. సో అక్కడ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, అంటే దానివల్ల ఏంటంటే నేను చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ ఏంటో నాకు అర్థమైంది. సో అప్పటికే టీము ఒక 6-7 వేల మంది దాకా ఉన్నారు, అంతే ఒక 8-9,000 వరకు ఉన్నారు. 2024 ఆగస్ట్ సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో అప్పటికి టీం 6-7 వేలు పైన టీం వచ్చేసినారు. సో 6-7 వేల మందితో మనము ఉన్నప్పుడు దీంట్లో నాకు మినిమం ఒక 20-30 మెంబర్స్ సపోర్ట్ చేస్తారని అనుకున్నా ఫ్రెండ్స్. ఉన్న టీంలోనే వీళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు, వీళ్ళ ద్వారానే నేను ముందుకు వెళ్ళొచ్చు. కట్ అయిపోయిందండి ఫ్రెండ్స్, ఐఎమ్ ఆడిబుల్? ఎస్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ. సో నేను ఈ టీం తోటి నేను ముందుకు వెళ్ళొచ్చు అని అనుకొని కొంతమందిని తీసుకొని నేను ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్నా. లైక్ ఒక గ్రాండ్ ఈవెంట్ చేద్దాము, ఒక 1000 మెంబర్స్ ని పెట్టుకొని ప్లాన్ చేద్దాం అనుకొని నా లీడర్స్ ని నేను ముందుకు తీసుకొని ఒక ఈవెంట్ ప్లాన్ చేశాం. చేసిన తర్వాత ఏమైంది, అదొక 2 months టైం పెట్టుకొని దానికోసం గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత నాకేమర్థమైందంటే, జనాలు అయితే ఉన్నారు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు వీళ్ళల్లో.
సో వీళ్ళని బేస్ చేసుకొని నేను ముందుకు వెళ్ళాలి అని అంటే నా 10 years జర్నీ ఏదైతే నేను అనుకొని స్టార్ట్ చేసినానో ఈ బయోటోరియంలో ఇది టఫ్ అవుతుంది. దీనికి ఇక్కడ చేంజ్ ఎక్కడ జరగాలి, నాలో మార్పు రావాలి, నాకున్న టీంని వాళ్ళని లీడర్స్ గా మార్చాలి అని చెప్పి డెసిషన్ తీసుకొని ఆ తర్వాత ఆగస్ట్ లో నేను ఏం చేశాను, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో 2024 గురించి మాట్లాడుతున్నాను నేను. 2024 ఆగస్ట్ లో సో ఐ వాజ్ స్టార్టెడ్ వేరే అంటే బిజినెస్ లో గేర్ చేంజ్ చేసినాం. ఏ విధంగా అంటే ఆఫ్లైన్ మీటింగ్స్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఆఫ్లైన్ మీటింగ్స్ చేస్తూ పర్సనల్ గా నేను ఐ యూస్ టు ట్రావెల్ ఎవ్రీ ట్యూస్డే గుంతకల్కి, ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ థర్డ్ థర్స్డే నల్గొండకి, అట్లా హన్మకొండకి ఒక రోజు, కరీంనగర్కి ఒక రోజు అన్నట్టుగా వీక్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ కి ట్రావెల్ చేయాలని చెప్పి 1 year ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ నా జర్నీలో నెక్స్ట్ ఫేజ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే జనాలకి నేను యాజ్ అ రోల్ మోడల్ గా కనిపించాలి. నేను బయటికి వెళ్ళి చెప్పమని జనాలకు చెప్తున్నా, కానీ నేను వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు కదా. సో వాళ్ళకి చూపించడం కోసం ఐ యూస్ టు ట్రావెల్. నేను వాళ్ళ దగ్గర ఒక ఆఫ్లైన్ మీటింగ్, ఒక 2 గంటల మీటింగ్ కోసం నెల రోజులు ప్లాన్ చేసుకునేవాడిని, నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకునేవాడిని. సో ఇది నా టీం కి చూపిస్తూ రెగ్యులర్ గా అలా వెళ్తూ నెమ్మదిగా వాళ్ళల్లో కూడా ఈ బిజినెస్ ని వాళ్ళు ఎందుకు చెయ్యాలి అనే ఒక సీడ్ వేయడం స్టార్ట్ చేశాను. వై? ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, ఈ బిజినెస్ ద్వారా నేను తీర్చుకోవచ్చు అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఆ క్లారిటీని నా కింద టీం కి నేను ఇవ్వాలి కదా అని డిసైడ్ చేసుకొని ఐ హావ్ స్టార్టెడ్ అనమాట. మళ్ళీ ఎట్లా అంటే ఆఫ్లైన్ మీటింగ్ స్టార్ట్ చేసిన. ఇది 2024 సెప్టెంబర్ నుంచి అది స్టార్ట్ చేసి నిదానంగా దాన్ని పెంచుకుంటూ ఎక్కడెక్కడైతే నేను అలా మీటింగ్ స్టార్ట్ చేసినానో, మీరు నమ్మండి నమ్మకపోండి ఫ్రెండ్స్, మీటింగ్ స్టార్ట్ చేయనంత వరకు ఉన్న బిజినెస్ 1 year టైం ఫ్రేమ్ లో 4 folds ప్రతి ఒక్క లీడర్ దగ్గర పెరిగింది. అంటే నేను తీసుకున్న స్టెప్ వల్ల, నేను అంటే యాజ్ ఎ లీడర్ గా నేను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల 1 year పాటు నేను ఎక్కడెక్కడైతే టైం పెట్టినానో, ఎక్కడెక్కడైతే లీడర్స్ తోని నేను మమైకమై పనిచేస్తూ వాళ్ళకి పర్సనల్ గా నేను 1-on-1 వెళ్ళి కలుస్తూ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ముందుకు తీసుకెళ్లాను. ప్రతి ఒక్క ప్లేస్ లో మినిమం 4 folds ఆఫ్ టీం పెరిగింది. అది రెవెన్యూ పరంగా కావచ్చు అండ్ టీమ్ కౌంట్ పరంగా కూడా కావచ్చు. సో అట్లాగా అంటే ఉదాహరణకు మేము స్టార్ట్ చేయకముందు ఒక దగ్గర 1000 మంది ఉంటే ఆ 1 year టైం ఫ్రేమ్ లో 4000 కంటే ఎక్కువ మంది టీం ఫామ్ అయ్యారు. సో ఆ విధంగా టీం పెరిగింది. టీం పెరుగుతూ అద్భుతమైన రిజల్ట్ వచ్చాయి. ఆ తర్వాత ఒక లాస్ట్ అంటే ఈ జర్నీలో లాస్ట్ మంత్ ఒక ఈవెంట్ చేసినాం అనమాట. లాస్ట్ సెప్టెంబర్ అంటే కరెక్ట్ 1 year కి ఒక ఈవెంట్ చేసినాం గుంతకల్లో. ఏ ఈవెంట్ అయితే నేను హైదరాబాద్ లో చేద్దాం అనుకున్నాను విత్ ఎంటైర్ టీమ్, విత్ నా మొత్తం టీం తోటి ఏదైతే ఈవెంట్ నేను చేద్దాం అనుకున్నానో అలాంటి ఒక ఈవెంట్ ఒక చిన్న ప్లేస్ లో, గుంతకల్ లాంటి ప్లేస్ లో ఒక 580 members తోటి మేము చేయగలిగాం ఫ్రెండ్స్. సో ఇది నేను ఎందుకు చెప్తా అంటే అది సక్సెస్ అని నేను అనను. ఇక్కడ ఏంటంటే జర్నీ గురించి చెప్తుంటే ఈ జర్నీ ఎలా ఉండింది, ఏం చేసామని చెప్తున్నా. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. చాలా మంది ఏం చేస్తారని అంటే ఒక లెగ్ స్ట్రాంగ్ అయిపోతుంటే ఇంకో లెగ్ ని వదిలేస్తారు. అంటే స్ట్రాంగ్ అవుతున్న లెగ్ ని పట్టించుకోరు, వదిలేస్తారు. అంటే అలా ఉండకూడదు. నేను బైనరీలో 2 legs ఉన్నాయి. నాకు లెఫ్ట్ జీనియస్ కూడా నా లెగ్గే, విన్నర్ కూడా నా లెగ్గే. సో సంతోష్ గారు వచ్చినారని చెప్పి నేను గుంతకల్ని వదిలేదు. గుంతకల్ గారు ఆ టీం బాగా జరుగుతున్నప్పుడు నేను సంతోష్ వాళ్ళ టీంని వదలలేదు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫైనల్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ బిజినెస్ లో మీకు 2 legs కనుక మీ కంట్రోల్లో లేకపోతే, నాకున్న 2 legs ని నా కంట్రోల్లో నేను పెట్టుకోలేకపోతే డెఫినెట్ గా ఆ బిజినెస్ కొన్ని రోజుల తర్వాత ఇబ్బందికి గురవుతుంది. సో నాకు మంచి లీడర్షిప్ ఏదైతే ఫామ్ అయింది అని అన్నానో నేను నా ఒక సైడ్ సంతోష్ గారి తరఫున, సో సంతోష్ గారు వచ్చారు అంటే నాకు ఇంకొక సైడ్ నాకు టీమ్ ఫ్లరిష్ అవ్వట్లేదు అని అంటే నేను వాళ్ళని వదిలిపెట్టకూడదు కదా. సో నేను అక్కడ పనిచేసా. సో ఇప్పుడు అక్కడ పనిచేసిన తర్వాత నా స్ట్రెంత్ ఏమర్థమైంది, గుంతకల్ టీమ్ వాజ్ ఆసమ్. అది నరసింహారెడ్డి టీం ఎంత అద్భుతంగా చేశారని అంటే ఒక అద్భుతమైన టీం ని వితౌట్ మై సపోర్ట్, అంటే అప్లైన్ సపోర్ట్ లేకుండా వాళ్ళు స్ట్రాంగ్ గా వాళ్ళ టీం ని గ్యాదర్ చేసుకొని ఒక మేజర్ ఈవెంట్ చేశారు. దట్ వాజ్ లైక్ అంటే అమేజింగ్. సో వెంకట్ సార్ గారి టీం మొత్తంలో అలాంటి ఈవెంటే జరగలేదు. సో అది గుంతకల్ వాళ్ళు ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అక్కడ టీం పెరిగింది అంటే ఒకనొక టైంతో ఇదే కనుక ముందుకు వెళ్ళింది అనుకోండి ఏం జరుగుతుంది, అగైన్ ఇది నా ఇంకొక సైడ్ ని కూడా డామినేట్ చేస్తుంది.
సో డామినేట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే నేను ఏం చేయాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా. సో గుంతకల్ టీం స్పీడ్ గా పోతుంది, ఇంకా ఇంకా టేకప్ చేసుకుంటుంది. అది నాకు వీకర్లకే కావచ్చు, కానీ అది స్పీడ్ గా టేకప్ చేస్తుందని అర్థం కాగానే అగైన్ ఐ హావ్ స్టార్టెడ్ అంటే ఫోకసింగ్ ఆన్ మై పవర్ సైడ్. పవర్ సైడ్ ఎట్లా ఆలోచించాను, నా టీంలో ఎవరైతే సంతోష్ గారు ఉన్నారో ఆయన కింద డెప్త్ లోకి వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేసిన. సో ఆ డెప్త్ లోకి వెళ్ళి అక్కడ లీడర్షిప్ తీసుకుంటా. అంటే ఈ జర్నీలో ఎక్కడ కూడా నా లెఫ్ట్ రైట్ కి పక్షపాతాన్ని చూపించలేదు ఫ్రెండ్స్. అంటే ఇది నా పవర్ లెగ్, వీకర్ లెగ్ అని చూపించలేదు. అలా చేయకుండా ముందుకు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఏదైతే నేను ఒక పిన్ అచీవ్ అయ్యానని మాట్లాడుతున్నారో, ఆ పిన్ లో ఎంత పొజిషన్ అంటే ఎంత సంపాదిస్తే ఆ పిన్ కి వెళ్తాము అనే దాని మీద నా దృష్టి ఏ రోజు లేదు. నా దృష్టి అంతా దేని మీద ఉంది, ఫస్ట్ 3 years దృష్టి అంతా దేని మీద ఉంది, నా ఎంటైర్ టీం, అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు, ఈ 2 టీమ్స్లలో నాలాంటి వ్యక్తులు అక్కడ డూప్లికేట్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా, నా ఫోకస్ మొత్తం దాని మీదే. నాలాంటి వ్యక్తులు ఉన్నారా లేదా, లేకపోతే అక్కడ నాలాంటి వ్యక్తిని ఎలా తయారు చేయాలి అనే దాని మీదే పెట్టాను. కానీ నాకు ఫ్యామిలీ బోనస్ ఎంత వస్తుంది, లేదంటే పర్ఫార్మెన్స్ బోనస్, అంతకుముందు ఒక బోనస్ ఉండేది పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి, అది వస్తుందా, లేదంటే ఇంక ఎంత టీం వస్తుంది, ఇవన్నీ ఏం కాదు. నాకు నాలాంటి లీడర్స్ కావాలి. అది పవర్ సైడ్ కానివ్వండి, వీకర్ సైడ్ కానివ్వండి. ఆర్ పీవీ బాగా జరుగుతుంది, పీవీ బాగా జరుగుతున్నంత మాత్రాన అది స్ట్రాంగ్ అయిపోదు కదా, అక్కడ నిలబెట్టుకునే నాయకులు కూడా ఉండాలి. అలా కావాలి అని అంటే రైట్ ఎడ్యుకేషన్ ఉండాలి అని నమ్మే వ్యక్తిని నేను. సో ఆ విధంగా నేనేం చేశాను, నా టీంని ముందుకు తీసుకెళ్తూ అక్కడ ఎడ్యుకేషన్ ప్రాపర్ వేలో ఇవ్వడం స్టార్ట్ చేశాను. దీనికోసం నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కడ కూడా ఏ రోజు కూడా బద్దకించలేదు, అంటే లైక్ నేను ఇచ్చిన అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేయలేదు. సో 1 year పాటు ప్రతి దగ్గర నేను నా టైంని పెట్టాలి అనుకొని లాస్ట్ 3 years చేసిన జర్నీలో తెలియకుండానే ఇవాళ ఏదైతే నేను పిన్ అచీవ్ చేశానో అది నేను చూసుకోలేదు. అక్టోబర్ 16 తారీఖే అయిపోయింది. యాక్చువల్గా మనందరికీ మొన్న అని అనౌన్స్ చేశాం కదా, యాక్చువల్గా అది అయిపోయింది ఎప్పుడనంటే అక్టోబర్ 16కే అయిపోయింది. 1 crore టచ్ అయిపోయింది. యాక్చువల్గా మేము చూసుకునేటప్పటికి అది 1,92,000 లోకి వెళ్ళింది. అది కూడా ఎందుకు చూసుకున్నానంటే వెంకట్ సార్ వాళ్ళ ఇంట్లో ఒక పని ఉండి నేను అక్కడికి వెళ్ళాను. సార్ ఏం చేశారు, వాళ్ళ ఇంకొక సైడ్ డౌన్ లైన్ ఉండి ఆయన ముందు నన్ను అడిగారు అనమాట. ఈయనది కూడా, ఈ సుధీర్ సార్ది కూడా 1 crore అయిపోతుంది తొందరలో, ఇంకా ఎంత ఉంది అని సార్ అడిగారు. సో అడిగితే నాకు మైండ్ లేదు కదా, సో నేను ర్యాండమ్ గా చెప్పేసాను అనమాట, సార్ ఇంకొక 2 lakhs వరకు ఎంతో ఉన్నట్టుంది అని అన్న. అనిన తర్వాత ఐ వాస్ థింకింగ్, అరే ఈ మాట నేను అంతకుముందు ప్రకాష్ సార్ అడిగినప్పుడు కూడా సేమ్ చెప్పాను, 2 లక్షల చిల్లర అని చెప్పి. అసలు ఇది ఎంత ఉందో చూద్దాం అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం నేను నా ఐడీస్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని చూసుకుంటే ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 1,92,000 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి, అంతకు ముందే అయిపోయింది. వెంటనే సార్కి ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇట్లా మీరు అడిగారు కదా, ఇది ఆల్రెడీ ముందే అయిపోయింది అంటే, ముందే చూసుకోవాలి కదా అంటారు. సో 1000 days జర్నీ నేను ఏదైతే పెట్టుకున్నానో, ఈ 1000 days జర్నీలో తెలియకుండానే ఈ మైల్ స్టోన్ అచీవ్ చేశాము. ఇదే జర్నీలో ఏదైతే మేమిద్దరం వెంకట్ సార్ కానీ నేను కానీ నిలబడి ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో మీరు నమ్మండి నమ్మకపోండి ఫ్రెండ్స్, ఒకటే పాయింట్, ఈ బయోటోరియం అనే కంపెనీ ఎండి గారి అంటే దృష్టి మా ఇద్దరి మీద పడేంత విధంగా బిజినెస్ పెరిగిపోయింది. దానికి కారణం ఏంటి, ఒకటి వి వర్ కమిటెడ్. మేము పక్కకి పోవద్దు, వేరే డీవియేషన్ తీసుకోవద్దు. ఎన్ని ఆప్షన్ అంటే మేము ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏ రోజు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలని అనుకోలేదు. వెంకట్ సార్ కూడా అదే పాయింట్ మీద ఉన్నారు, నేను కూడా అదే పాయింట్ మీద ఉన్నా. చాలా మంది ఏంటంటే నేను చూస్తున్నా ఇవాళ నా టీంలో కావచ్చు, సార్ టీంలో మేము డిస్కస్ ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి సార్ ఎప్పుడు చెప్తుంటారు, పలానా వ్యక్తి వేరే కంపెనీలోకి వెళ్ళిపోయినాడు, పలానా వ్యక్తి ఇంకో కంపెనీలోకి కంపెనీ పెట్టాడు, రకరకాలు చెప్తుంటారు. సో వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, అంతకన్నా వేరే ఆప్షన్ లేదు. సో నా టీంలో కూడా లేదు, చూస్తున్నాను నేను చాలా మంది చూస్తున్నా, జనాలు ఎంత వీక్ మైండెడ్ ఉంటారంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాని వెనక ఉన్న స్ట్రెంగ్త్ ని కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకటి ఏంటంటే 4 రోజులు పనిచేయగానే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు కాబట్టి నేను కొత్త కంపెనీకి షిఫ్ట్ అయిపోవాలి. అంతేగాని ఈ రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటి, నేనేం చేయాలి, నేనేం చేస్తే
ఈ రిజల్ట్ ని వచ్చేటట్టుగా నేను నా టీం ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆలోచించకుండా ఒకటే ఒక పాయింట్ ఏం పెట్టుకుంటారు, ఈ కంపెనీలో 4 రోజులు చేసినాము, సో ఇది రాలేదు, ఇంకొక కంపెనీ వచ్చింది. సో ఇంకో కంపెనీ వచ్చింది, అది క్రిప్టో కావచ్చు, ప్రోడక్ట్ బేస్ కావచ్చు, ఏదైనా కానీ సరే వెంటనే దానికి షిఫ్ట్ అయిపోతారు. సో అలా షిఫ్ట్ అయ్యి తెలియకుండానే వాళ్ళ బ్రాండ్ ని పాడు చేసుకుంటూ పోతున్నారు. సో అలాంటి ఆపర్చునిటీస్ నాకు కానీ, వెంకట్ సార్ కానీ, ప్రకాష్ గారికి కానీ రాలేదంటారా? డెఫినెట్ గా వచ్చినాయి, మాకు కూడా వచ్చినాయి. కానీ మేము ఏ రోజు వాటిని టేకప్ చేయలే, వాటికి ఎంటర్టైన్ కూడా చేయలేదు. మేము ఏదైతే కంపెనీకి వెళ్ళి చూసి వచ్చామో ఆ కంపెనీని 200% నమ్మడం జరిగింది. నమ్మి ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఎవరు చేసినా చేయకుండా మేము నిలబడాలని అనుకున్నాం, మేము నిలబడ్డాం. చాలా నెగటివ్స్ వచ్చినాయి, చాలా ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ మీ దాకా చాలాసార్లు మేము తీసుకురాలేదు కూడా. వెరీ రీసెంట్లీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి కంపెనీలో. కానీ వచ్చినప్పుడు అవి మా దాకే పెట్టుకున్నాం. మా దాకే పెట్టుకొని టీంని ఏ విధంగా కాపాడుకోవాలి, టీంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, టీంకి ఏ విధంగా సపోర్ట్ చేయాలని మా తాపత్రయం ఉండిందే తప్ప ఏ రోజు కూడా నెగటివ్ స్ప్రెడ్ చేయాలని కానీ టీం మీద కానీ ఎక్కడ చేసుకోలేదు. అండ్ కంప్లైంటింగ్ మోడ్ లో కూడా మేము ఏ రోజు కూడా లేము. ప్రకాష్ సార్ ఎప్పుడు చెప్తారు అంటే లైక్ మన ముంబై ఆఫీస్ కానీ వెళ్ళినామని అనుకోండి, సార్ చెప్తారనమాట, అంటే మన వెంకట్ సార్ టీం గురించి చెప్తుంటారు. సో మీరు ఏదైతే హైదరాబాద్ టీం నుంచి వస్తున్నారో వీళ్ళ గురించి ముంబై ఆఫీస్ లో కానీ తీసుకుంటే చాలా పాజిటివ్ గా మాట్లాడతారండి అని చెప్తారు. వేరే వాళ్ళు ఎట్లా అంటే ముంబై ఆఫీస్ కి వెళ్తున్నారు అని అంటే లైక్ ఎట్లా అంటే అదేదో పిక్నిక్ స్పాట్ కి వెళ్తున్నట్టు వెళ్తారు అని చెప్పి. కానీ వెంకట్ సార్ టీం నుంచి ఎప్పుడైతే వెళ్తామో అంటే తీసుకెళ్లే వ్యక్తి ఎంత క్లియర్ గా ఉన్నారు, తీసుకొని వెళ్ళి కంపెనీని చూపించుకొని తీసుకొని రావాలి అంతే. కంపెనీ గురించి మాట్లాడుకోవాలి, కంపెనీ గురించి తెలుసుకోవాలి, కంపెనీలో మనం ఏ విధంగా ఎంత హైట్ కి ఎదగగలము అనే పాయింట్ మీదనే ఉంటుంది తప్ప అక్కడ ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళాలని కానీ, ఆరు అక్కడ స్టాఫ్ ని ఇబ్బంది పెట్టడం కానీ, ఆరు వాళ్ళ మీద అంటే లైక్ అజమాయిషి చెలాయించడం కానీ, మేము డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు చెయ్యాలని చెప్పి ప్రెజర్ పెట్టడం, అలాంటివి ఏమి ఉండవు అని చెప్పి ప్రకాష్ సార్ కి అడ్మిన్ నుంచి మన గురించి ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన అదే అంటాడు అనమాట, హైదరాబాద్ నుంచి టీం వస్తున్నారు అని అంటే ముంబై అడ్మినిస్ట్రేషన్ లో కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్, మీరు అంత అద్భుతంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు అని. సో ఇవంతా ఎందుకు ఉంది అని అంటే వీఆర్ వెరీ క్లియర్, ఇది నా కంపెనీ, ఇది మా కంపెనీ, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో నెగటివ్స్ ని పెట్టుకొని మనం రన్ చేస్తే అవ్వదు, చిన్న వాటి మీద ఫోకస్ చేయకూడదు, పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఏంటి, మేము డే 1 నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మీకు అందరికి ఒక విషయం చెప్తాను, మేము జనవరిలో కంపెనీ విజిట్ చేసి వచ్చిన తర్వాత విజిట్ చేసిన 10 రోజులకి 14 డేస్ కి ఈబయోటోరియం మీద ఒక ఇష్యూ వచ్చింది. సో ఒక ఇష్యూ వచ్చి కంపెనీ 18 డేస్ క్లోజ్ అయింది. 1 మంత్ సారీ, జనవరి 14th నుంచి ఫిబ్రవరి 18th వరకు కంపెనీ క్లోజ్ అయిపోయింది. సో ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కొత్త వాళ్ళకి. సో ఇది మీరు గూగుల్లో చూసినా కానీ సరే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దీనికి సంబంధించి. సో 2023 మేము కంపెనీకి వెళ్ళాము. కంపెనీకి వెళ్ళి వచ్చిన 10 రోజుల తర్వాత కంపెనీ బంద్ అయిపోయింది. డ్యూ టు సమ్ బెంగళూరులో ఒక పిటి కేసు ఏదో పడి దానివల్ల ఇష్యూ అయితే, సో ఒక 1 మంత్ కంపెనీ క్లోజ్ అయింది. ఆ సందర్భంలో కూడా అటువంటి సిచ్యువేషన్ లో కూడా టీం ని కాపాడుకుంటూ వచ్చాం. కానీ ఏ రోజు కూడా కంపెనీ మీద కానీ, అప్లైన్ మీద కానీ, డౌన్లైన్ దగ్గర కానీ నెగటివ్ మాట్లాడలేదు. మా సీక్రెట్ అదే. ఈ టోటల్ జర్నీలో మా సీక్రెట్ ఎప్పుడు కూడా కంప్లైంట్ మోడ్ లోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను చూస్తున్న చాలా మంది దగ్గర అది తెలుస్తూ ఉంటది, అంటే క్రాస్ లైన్ దగ్గర కూడా తెలుస్తుంది, నా టీంలో కూడా తెలుస్తుంది. అది చిన్న విషయాలకే, ప్రోడక్ట్ రాకపోతే అలుగుతారు, ఒక ఫ్యామిలీ బోనస్ రాకపోతే అలుగుతారు, లేదంటే అంటే అప్లైన్ డౌన్ లైన్ మధ్యలో ఈగోస్. సో రకరకాల, మనం ఎప్పుడు కూడా డౌన్ లైన్ తో బాగుంటాం కానీ అప్లైన్ తోనే ఎప్పుడు ఇష్యూసే ఉంటాయి. అప్లైన్ అట్లా అన్నాడు, అప్లైన్ ఇట్లా అన్నాడు, అప్లైన్ సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయాలి అప్లైన్ మీకు సపోర్ట్? సో మాకు మా అప్లైన్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే మన ముంబై అహ్మదాబాద్ నుంచి మనకు అందరూ సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయలేదు. అయినా కదా సరే మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. ఎందుకని? వెంకట్ సార్ మైండ్ లో చాలా క్లియర్ గా ఉంది, నేను రోజుకి ₹1,00,000 తీసుకోవాలి అని. ఆయన మైండ్ లో ఒక క్లియర్ గా ఉంది, నా మైండ్ లో నాకు క్లియర్ గా ఉంది, నేను కూడా ఒక 10 years నేను ఆపకుండా బిల్డ్ చేయాలి అని చెప్పాను. సో నా టార్గెట్స్ నాకు, నా మొబైల్ నెంబర్, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ బయోటోరియం ద్వారా సంపాదించాలి, అంటే అంత అమౌంట్ రావాలి. సో ఐ వాజ్ క్లియర్. సో ఇక్కడ కంప్లైంట్ ఏముంది, కంప్లైంట్ చెప్పడానికి అవసరం ఏముంది? సో కంపెనీని నమ్ముకున్నాము, కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది, నేను నా టీంని ప్రొటెక్ట్ చేసుకోవాలి, టీంతో ప్రాపర్ గా
రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు నిర్ణయం తీసుకోవడానికి మీకు ఒక రీజన్ ఉండాలి, అంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే ఆటోమేటిక్ నిర్ణయం తీసుకుంటారు. చాలా మందికి ఇది లేదు. ఇది లేకుండా ఏం చేస్తారు, 4 రోజులు ఒక కంపెనీలో ఉన్నాము అని అంటే 5వ రోజు ఇంకో కంపెనీ రాగానే షిఫ్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు. వెళ్ళి ఏం చేస్తారు, అంతకుముందు ఎవరినైతే తీసుకొచ్చామో పోయి వాడికే బిజినెస్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదు కదా. వెంకట్ సార్ ఏ రోజన్నా చెప్పారా, ప్రకాష్ సార్ ఏ రోజన్నా చెప్పారా, నేను ఏ రోజన్నా చెప్పానా? నా టీంలో ఎవరైతే లీడ్ చేస్తున్నారో లీడర్స్, వాళ్ళు కూడా ఏ రోజు క్యారీ చేయలేదు. కానీ ఎవరైతే మేము లీడర్లము, మాకు పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి, మేము వేరే కంపెనీలో చాలా పెద్ద టీమ్స్ ఉన్నాయి, సో మేము దీంట్లోకి వచ్చి అద్భుతాలు చేస్తామని చెప్పుకొని వచ్చిన వాళ్ళు 4 రోజులు చేసిన తర్వాత 5వ రోజు వేరే కంపెనీలో షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, మీ బ్రాండే పాడవుతుంది. ఎవరి దగ్గర మీరు ఎవరినైతే తీసుకొని వచ్చారో ఆ వ్యక్తి మైండ్ లో మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఈ వ్యక్తి వస్తాడు 4 రోజులు చేస్తాడు మళ్ళీ ఇంకో కంపెనీకి జంప్ అయిపోతాడు, వీడికి నిలకడనే లేదు అని అంటారు. సో మేము అలా చేయలేదు. మేము అలా నా మైండ్ లో ఏ రోజు అలా లేదు. ఒకటి ఏంటంటే, నేను 10 years జర్నీని పెట్టుకున్నా. ఒక 10 ఏళ్ళు నేను చేసుకుంటూ పోతా. మొదటి 1000 days మాత్రం నేను నా టీంకి నేర్పిస్తాను. నేను నేర్పించుకుంటూ వెళ్తా. ఎప్పటిదాకా నాలాంటి వ్యక్తి నాకు లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు వచ్చేంత వరకు నేర్పించుకుంటూ వెళ్తా. మనకి బైనరీలో కావాల్సింది అంతే కదా, లెఫ్ట్ ఒక పర్సన్ కావాలి, రైట్ ఒక పర్సన్ కావాలి. సో ఈ ఇద్దరిని నాలాంటి వ్యక్తులను తయారు చేసుకుంటా. ఈ తయారు చేసుకునే క్రమంలో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి తొందరగా డబ్బులు వచ్చినాయి. అండ్ రెండోది, ఇప్పుడు ఏదైతే 1 crore గురించి మాట్లాడుతున్నామో, 1 crore అని మనకు డైమండ్ సెలబ్రేషన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు చూడండి, మేము స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు మీకు అంటే వెంకట్ సార్కి మాకు ఉన్న ఆపర్చునిటీ కంటే మీకు 5 times ఎక్కువ స్పీడ్ గా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది వదిలేసి, ఆ ఆపర్చునిటీని చూడడం వదిలేసి, పక్కన ఇంకేదో ఒక కొత్త కంపెనీ వచ్చిందనో, లేదంటే ఏదో నెగటివ్ మాట్లాడారనో, చిన్న చిన్న సిల్లీ రీజన్స్ ని పెట్టుకొని ఆ ఆపర్చునిటీని వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేయకండి ఫ్రెండ్స్. మేమైతే అలా చేయలేదు. మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు కేవలం 30,000 రూపీస్ పర్ డే తీసుకునే అవకాశం ఉన్నింది. ఆ చిన్న ఇన్కమ్ తోటే ఇవాళ ఈ మైల్ స్టోన్ అనేది వచ్చింది. కానీ ఇవాళ తీసుకుంటే మనకి ఇన్కమ్ ఎంత రావచ్చు, రీపర్చేస్ యాడ్ అయిన తర్వాత మన ఇన్కమ్ 1.5 lakhs పైన తీసుకోవచ్చు ఒక సింగిల్ డేలో. అటువంటి ఒక ఆపర్చునిటీ మన చేతిలో పెట్టుకొని ఎంత స్పీడ్గా చేయాలి అలా ఉన్నప్పుడు. అంటే కంప్లైంట్ మోడ్ లోకి వెళ్ళి అప్ లైన్ తో రిలేషన్ పాడు చేసుకొని, డౌన్ లైన్ తో పాడు చేసుకొని, క్రాస్ లైనింగ్ దగ్గర పాడు చేసుకొని, అది కంపెనీ ఏదో ప్రోడక్ట్ లేట్కి ఇచ్చిందనో లేదా చిన్న చిన్న వాటి మీద మైండ్ పాడు చేసుకోకండి. అలా మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా లైక్ కంట్రీ లెవెల్లో తీసుకుంటే మన టీం, వెంకట్ సార్ టీం అనేది అద్భుతంగా ముందుకు వెళ్ళే ఒక అంటే అలాంటి స్టెప్స్ కూడా మనం తీసుకోబోతున్నాం. అంటే వెళ్ళిపోతుంది కూడా. ఇప్పుడు ప్రకాష్ సార్కి ఏవైతే ఐడియాస్ ఉన్నాయో దాన్ని వెంకట్ సార్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని నేను ఏదైతే విధంగా తీసుకొని ముందుకు వెళ్తున్నానో దాన్ని నా టీం వాళ్ళు ఎంత బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కానీ తీసుకుంటే వీ విల్ బి నెంబర్ 1 ఇన్ ఇండియన్ మార్కెట్. ఈ బయోటోరియం కంపెనీలో ఇండియన్ మార్కెట్ లో మనము నెంబర్ 1 గా ఉండబోతున్నాం. దీనికి అంతటికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు జస్ట్ 2026 ఎండింగ్ కల్లా ఇది జరగబోతుంది. ఎందుకంటే మనం ఆ విధమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం. ఇదే ఈ బయోటోరియం ఏపీ తెలంగాణకి వెంకట్ సార్ స్టార్ట్ చేయక ముందు ఒక 1 year ముందే, ఆల్మోస్ట్ 1.5 year ముందే వచ్చింది. అలాంటిది సాగర్ సార్ కూడా స్వయంగా హైదరాబాద్కి వచ్చి వర్క్ చేసిన, అంటే ఫీల్డ్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయని చెప్పి మనకి యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో అటువంటిది అంత పెద్ద వ్యక్తి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ కాలేదు అని అంటే, ఆ తర్వాత ఇప్పటివరకు సాగర్ సార్ హైదరాబాద్కే రాలేదు. మనం స్టార్ట్ చేసిన తర్వాత వెంకట్ సార్ స్టార్ట్ చేసిన ఇప్పటివరకు సారే రాలేదు. రాకున్నా కానీ సరే మనం ఇవాళ కంపెనీ మన వైపు చూసే విధంగా బిల్డ్ చేసినామంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రకాష్ సార్ కావచ్చు, వెంకట్ సార్ కావచ్చు, ఆర్ మనకున్న టీం ఎవరైతే వెంకట్ సార్ టీంలో మంచి లీడర్షిప్ ఉన్నారు. నేను క్రాస్ లైన్ ప్లేస్ అందరి పేర్లు చెప్పలేను ఇక్కడ, కానీ సో మంచి టీం ఏవైతే ఉన్నామో, సో మన అందరి కలెక్టివ్ ఎఫెక్ట్ ఇది. ఇదే కనుక మనం ఇంకొక 2-3 years గా చేసినామని అంటే మనం ఇండియాలో ఈ బయోటోరియంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాం. ఆల్రెడీ వీఆర్ ఇన్ 2nd place రైట్ నౌ. కర్ణాటక ముందుంది, మనం 2nd place లో ఉన్నాము. సో ఫస్ట్ ప్లేస్ కి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాం. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎవరు బీట్ చేయలేనంత విధంగా మనం బిజినెస్ బిల్డ్ చేయబోతున్నాం. సో అటువంటి ఒక మంచి ఆపర్చునిటీలో ఉన్నాము. నా ఈ జర్నీ ఇంత స్మూత్ గా జరగడానికి
సాగర్ సార్ యొక్క బిజినెస్ మోడల్ కావచ్చు, ప్రకాష్ సార్ యొక్క బ్లెస్సింగ్స్ కావచ్చు, వెంకట్ సార్ యొక్క సపోర్ట్ కావచ్చు, అండ్ నా లవ్లీ టీం ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరి యొక్క సపోర్ట్ తోటి అద్భుతమైన టీం ని, అద్భుతమైన సెటప్ ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను ఎక్కడ తిరిగినా రైట్, నేను ఎంత వర్క్ చేసినా నాకు ఇంటికి వచ్చిన తర్వాత రైట్, ఇంట గెలిచి రచ్చ గెలవమంటాం కదా. సో నా హోమ్ మినిస్టర్ ఎవరైతే మా వైఫ్ ఉన్నారో తన సపోర్ట్ కూడా నాకు అంతే దొరికింది. లేకపోతే యాజ్ అ సింగిల్ గా నేను చేయలేను. సో తన సపోర్ట్ 200% నాకు ఉంది. సో ఆ సపోర్ట్ వల్లనే నేను ఇవాళ ఇంత మంచి పొజిషన్కి వచ్చాను, రైట్. సో ఇది ఇక్కడే ఎండింగ్ ఏం కాదు, ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది. నాదే కాదు, మీ అందరిది కూడా. మనం ఇప్పుడు ఏదైతే జర్నీలో ఉన్నామో, సో ఈ జర్నీలో డెసిజన్ ఒకటే తీసుకోవాలి మీరు. ఆ డెసిజన్ తీసుకొని 1000 days నిలబడండి ఫ్రెండ్స్. ఈ 1000 days లో డబ్బు ఎంత వస్తుందని చూడకండి, ఒకటి చూడండి, ఎంత మందిని మనము బిజినెస్ లోకి తీసుకొస్తున్నాము, వాళ్ళకి ఎంత బాగా నేర్పిస్తున్నాము. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎంతమందికి మనము నాకు తెలిసిన విషయాన్ని నేను కింద వాడికి నేర్పిస్తున్నాను. ఇది నేర్పించలేకపోయాము అని అంటే గ్రోత్ అనేది రాదు ఫ్రెండ్స్. సో వెంకట్ సార్ బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నాకు ఏ రోజు అయితే చెప్పారో ఆ రోజు నేను ఒకటే పాయింట్ చెప్పా, సార్ నేను బిజినెస్ ని నా స్టైల్లో చేస్తా. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి మన అప్లయన్స్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే నేను ఇద్దరి మాట వినను, అది వాళ్ళిద్దరికి తెలుసు. ప్రకాష్ సార్ మాట వినను, వెంకట్ సార్ మాట వినను. కానీ నేను ఏదైతే చేస్తానో అది రైట్ అని ప్రూవ్ కూడా చేస్తా. సో అలా చేస్తాను కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరు ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు, నన్ను ఆపలేదు కూడా. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంటే ఇది నేను గర్వంగా చెప్పడం అని కాదు, ఐ వాజ్ క్లియర్. నేను చాలా క్లియర్ గా ఉన్నా, సార్ నేను నా పద్ధతిలో బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తా, 200% నేను సక్సెస్ అవుతా. సో అట్లాగా సార్ టీంలో అంటే నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక 1 month టైం ఫ్రేమ్ లో చాలా మంది ఉన్నారు. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది మాత్రం ఏప్రిల్ అని చెప్తున్నాను కదా, 2023 ఏప్రిల్లో స్టార్ట్ చేసిన. అంటే జాయిన్ అయిన 6 నెలల తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ మధ్యలో చాలా మంది టీంలోకి వచ్చారు. ఎంతమంది టీంలోకి వచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ నేను తీసుకున్న డెసిజన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నేను ఒకటే మాట అన్నాను సార్ తోటి, సార్ నేను నా స్టైల్లో బిజినెస్ బిల్డ్ చేస్తా, కానీ మీకు రిజల్ట్ కూడా చూపిస్తా. ఆ రిజల్టే ఇవాళ వెంకట్ సార్ టీంలో మొట్టమొదటి కోటీశ్వరుని నేను అయినాను. సో ఈ బయోటోరియంలో మొట్టమొదటి కోటీశ్వరుని అవ్వడం జరిగింది. సో ఈ రికార్డ్ అయితే ఇంకెవరు బ్రేక్ చేయలేరు. ఎవరు అంటే 2 కోట్లు తొందరగా సంపాదించవచ్చు ఎవరన్నా, కానీ ఫస్ట్ కోటీశ్వరుని మాత్రం నేనే. సో అది నేను ప్రూవ్ చేసుకున్నా. అంటే నేను నా మన్మాని ఎంత చేసినా కానీ సరే, అంటే నేను నా స్టైల్లో నేను ఎంత చేసినా కానీ సరే, వీళ్ళిద్దరు నన్ను విసుక్కోకుండా సపోర్ట్ చేస్తూ, సర్లే కానివ్వండి రిజల్ట్స్ కూడా ఇస్తున్నారు కదా అని చెప్పి నన్ను ఎప్పుడు ఒప్పుకుంటూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించిన వీళ్ళిద్దరికి కూడా లైక్ థ్యాంక్ఫుల్ అయి ఉంటాను ఎప్పుడు కూడా. సో ఈ రిజల్ట్ మొత్తాన్ని కూడా నా అప్లయన్స్ కి డెడికేట్ చేస్తా. ఇది దీంట్లో నాదేం లేదు. ఎందుకంటే నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా ఉండుంటే బహుశా నాకు ఇంత రిజల్ట్ కూడా వచ్చుండేది కాదేమో. ఏ రోజు కూడా వెంకట్ సార్ నా బిజినెస్ లో ఇన్వాల్వ్ కాలేదు. సుధీర్ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యండి అని నన్ను అడ్డం చెప్పలేదు. 200% ప్రకాష్ సార్ ఎప్పుడు కూడా నాకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టివ్ గానే ఉన్నారు. ఆయన ఎప్పుడు అడిగేవాళ్ళు అనమాట, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్పని. సో అలాంటి ఒక మంచి అంటే మంచి మనసున్న అప్లయన్స్ నాతో పాటు ఉండడము, వాళ్ళు నేను చేసిన ప్రతి ఒక్క పనిని వాళ్ళు ఎంకరేజ్ చేయటము, నన్ను ఎక్కడ డిమోటివేట్ చేయకుండా నన్ను కరెక్ట్ చేయకుండా నన్నుగా చేయనిచ్చినందుకు ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. సో వన్స్ అగైన్ టోటలీ ఈ రిజల్ట్ యొక్క క్రెడిట్ వెంకట్ సార్కి, ప్రకాష్ సార్కి మాత్రమే నేను డెడికేట్ చేస్తున్నాను. నాదేమీ లేదు, నన్ను వదిలిపెట్టినారు. ఇక్కడి నుంచి నేను యాక్చువల్గా నా వర్క్ ని స్టార్ట్ చేస్తా. వై బికాస్ నాకు నాలాంటి టీం ఇప్పుడు చాలా మంచి టీం ఉన్నారు. సో ఈ టీం ని యూజ్ చేసుకొని ఇండియాలో నెంబర్ 1 పరిస్థితికి, అంటే నెంబర్ 1 సిచ్యువేషన్ కి నేను వెళ్తానని అనుకుంటున్నా. సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అండ్ నా టీం ఎప్పుడు కూడా నాతో పాటు ఉందని నేను ఉందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి ఒక అవకాశాన్ని, ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన సాగర్ సార్కి, ఈ ప్లాట్ఫామ్ ని మన స్టేట్ వరకు తీసుకొచ్చిన ప్రకాష్ సార్కి, మన స్టేట్ లో టేకప్ చేసిన వెంకట్ సార్ గారికి,
వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నా జర్నీని విన్నారు. సో ఈ టోటల్ జర్నీలో ఒకటి క్లియర్గా ఉంది. మంచి కంపెనీలో ఉన్నాము, మంచి పేఅవుట్స్ తీసుకుంటున్నాము. సో మంచి ప్రోడక్ట్ని మనం వాడుకుంటున్నాము. ఇంత మంచి ప్రోడక్ట్ని ఈ లెవెల్లో మనం తీసుకెళ్ళాలి అని అంటే లైక్ కంపెనీలో మనం నంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు చేస్తున్న పని కంటే ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందని చెప్పి నా కోరిక. అలానే చేయాలి. ఈ జర్నీలో చాలా చిన్న చిన్న కంపెనీలు వస్తాయి, ఆరు పెద్ద కంపెనీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని పట్టుకొని కనుక మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఒకటి నా సైడ్ నుంచి ఈ బయోటెరం వదిలేసి చేయండి. అదొకటి పెట్టుకుంటాను, ఇదొకటి పెట్టుకుంటాను, రెండిట్లో చేస్తానని మాత్రం చేయకూడదు. అలా చేస్తే మీకు బ్రాండ్ అనేది క్రియేట్ కాదు ఫ్రెండ్స్. సో ఒకసారి నమ్మాము, చూసాము, మీరు చూసిన కంపెనీని, మీరు వాడుతున్న ప్రోడక్ట్ని, మీరు తీసుకుంటున్న అమౌంట్ని మీరు నమ్మకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? రైట్? మీకు మీరే తీసుకున్న ఒక నిర్ణయాన్ని మీరు వదిలేసి ఎవరో ఒక వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి కొత్తగా కంపెనీ ఏదో వచ్చిందని చెప్పి అక్కడ 4 రూపాయలు చూపించాడని చెప్పి డీవియేట్ అయినారు అని అంటే మిమ్మల్ని మీరే నమ్మనప్పుడు మీ టీం అంటే మీతో పాటు వచ్చే వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? సో ఫైనల్ మెసేజ్ ఒకటే, క్లియర్ అండ్ క్రిస్ప్ గా చెప్తున్నా, ఈ బయోటోరియం కంటే బెస్ట్ ప్లాట్ఫామ్ మీకు ఇంకొకటి దొరకదు. డైరెక్ట్ సెల్లింగ్ లో 23 years ప్లస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. కంపెనీ ఏదైతే పేఅవుట్స్ ఇస్తుందో మనం చేసిన టర్న్ ఓవర్కి, ఏదైతే మనం టర్న్ ఓవర్ చేస్తున్నామో దానికి అగెనెస్ట్ గా ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని వేరే కంపెనీస్ తో కంపేర్ కానీ చేసినారు అని అంటే ఇంతకన్నా బెస్ట్ పేఅవుట్ భూమి మీద ఏ కంపెనీలో లేదు ఫ్రెండ్స్. ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా. సో ఈ మెసేజ్ ని మీరు మైండ్ లో దింపుకోండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఒక 1000 days ఇప్పుడు నాకు అదే జరిగింది కదా. నేను స్టార్ట్ చేసిన తర్వాత, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన నా డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కానీ తీసుకుంటే 1115 days లో నాకు ఇది సక్సెస్ వచ్చింది. సో అట్లానే అంటే ఇక్కడ 1000 days లో వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అట్లానే మీరు కూడా ఏదైతే పెట్టుకుంటారో, మైండ్ సెట్ పెట్టుకుంటారో, ఫిక్స్ చేసుకుంటారో, సో ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత 1000 రోజులు నిలబడండి. ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ మనకి దొరకదు. సో ఇక్కడ మళ్ళీ అంటే స్కెప్టికల్ గా ఉండద్దు. రెండు ఆలోచనలు పెట్టుకోకండి. ఒక ఆలోచన పెట్టుకోండి, అది ఈ బయోటోరియం అయి ఉండాలా. దాంట్లో మీరు ప్రాణం పెట్టి పని చేయాలి ఫర్ నెక్స్ట్ 1000 days. ఆ తర్వాత వచ్చే రిజల్టే మీ రిజల్ట్. అప్పటిదాకా వచ్చే రిజల్ట్ కాదు. అప్పటిదాకా వచ్చేది అంటే మీకు మార్కెట్లో మీరు నేమ్ అండ్ ఫేమ్ పెరగాలి. అందరూ ఏం చేస్తున్నారు, 1 year లోనే, 1 year కూడా కాదు, కొంతమంది 2-3 నెలలు పనిచేస్తారు, పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోతున్నారు. సో అలా చేయకండి. ఇవాళ వెంకట్ సార్కి వచ్చిన రిజల్ట్ కావచ్చు, ప్రకాష్ సార్కి వచ్చిన రిజల్ట్ కావచ్చు, నాకు వచ్చిన రిజల్ట్ కావచ్చు, మన కింద టీంలో చాలా మంది మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి వచ్చే రిజల్ట్ కావచ్చు. ఒకటే ఒక కారణం దానికి, దే ఆర్ ఫోకస్డ్. వాళ్ళ మైండ్ సెట్ అంతా ఒకటే దాని మీద ఉంది, ఈ బయోటోరియం అంతే. రెండో ఆలోచన లేదు. సో ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ మన దగ్గర ఉంది కాబట్టి దీన్ని మనము కరెక్ట్ గా తీసుకెళ్దాం. సో కరెక్ట్ గా తీసుకెళ్ళి మంచి సక్సెస్ ని తీసుకుందాం. మన ఫ్యామిలీకి మనకి మంచి లైఫ్ స్టైల్ వచ్చేటట్టుగా చూసుకుందాం. సో ఈ ప్లాట్ఫామ్ ని మనము నెగ్లెక్ట్ చేయొద్దు, రైట్ గా యూజ్ చేసుకోండి. సో మంచి సక్సెస్ ని తీసుకోండి. అండ్ నా తర్వాత నెక్స్ట్ కోటీశ్వరుడు ఎవరో అన్న విషయాన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో ఇవాళ అనౌన్స్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఆ వ్యక్తి ఎవరో కానీ అనౌన్స్ చేయండి, కమిట్ అవ్వండి. వెంకట్ సార్ గ్రూప్ లోంచి 1000 members రావాలి. ఎందుకంటే సార్ మనని అడగకుండానే మన మీద ఒక నమ్మకంతో కంపెనీ చేసిన ఒక ఈవెంట్ లో సార్ ధైర్యంగా మనం ఉన్నాము అనే ఒక ధైర్యంతో సార్ అక్కడ అనౌన్స్ చేసినారు, నెక్స్ట్ 5 years లో 1000 మందిని నేను కోటీశ్వరులను చేస్తాను ఈ బయోటోరియంలో అని చెప్పి సార్ ఏదైతే మాట అన్నారో, ఆయన ద్వారా మనకి ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆయనకి గిఫ్ట్ గా మీరు వెళ్ళే డైమండ్ షిప్ ని ఇవ్వండి. మీరు ఏదైతే డైమండ్ షిప్ లేదంటే బ్లాక్ డైమండ్ షిప్ ఏదైతే తీసుకోబోతున్నారో అది వెంకట్ సార్కి గిఫ్ట్ గా ఇవ్వండి. సార్ మాట ఏదైతే స్టేజ్ మీద అనౌన్స్ చేశారో అది 100% నిజం కావాలి. దాంట్లో 50%, 1000 members అని సార్ చెప్పారు,
దాంట్లో 50% ఏదైతే కౌంట్ ఉందో 500 మెంబర్స్ ని నేను అదే 1000 డేస్ లో నా టీమ్ లోంచి కూడా నేను క్రియేట్ చేయడానికి నా పూర్తి ఎనర్జీని బ్లడ్ ని పెడతానని చెప్పి అనౌన్స్ చేస్తూ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.